ప్రసాద్ మిస్టర్ ప్రసాద్, బహదూర్ మర్డర్ గురించి నా దగ్గర ముఖ్యమైన సమాచారం ఉంది. ఆ విషయం నీతో మాట్లాడాలి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఎవరు నువ్వు? నేనెవరో నీకు అనవసరం. రాత్రి 10 గంటలకు బ్లూ మూన్ హోటల్కి వస్తే అన్ని విషయాలు మాట్లాడుకుందాం. నేను వస్తాను. నాకు వచ్చిన ఫోన్ స్టాలిన్ దగ్గర నుంచి అని నా అనుమానం. పైకి వెళ్ళగానే బహదూర్ని చంపింది ఎవడని అడుగుతాడు. కింద ఉన్నాడని చెప్తాను. ఆ కోపంతో ఇమీడియట్ గా లిఫ్ట్ లో కిందకు వస్తాడు. డోర్ ఓపెన్ అవగానే కాల్చిపడాయి. అండర్స్టాండ్? ఓకే సార్. Come in. Come in. నువ్వు వెనకున్నావా? మృత్యు ఎప్పుడు వెనకాలే ఉంటుంది. ప్రసాద్, బహదూర్ చంపింది నువ్వేగా? నేను కాదు. అబద్ధం చెప్పదు. నేను చెప్పేది నిజం. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోక ప్రసాద్. నా ప్రాణాలా? బహదూర్ని చంపేటప్పుడు కూడా అతను ఇలాగే కష్టపడి ఉంటాడుగా. సుబ్బారాయుడు, ఆ డిఐజీ కలుపు. హలో హలో, డిఐజీ గారా? ఒక నిమిషం అండి, ఇదిగోండి. ఏమిటయ్యా డిఐజీ, పొద్దున్నే పేపర్ చూసి అలవాట్లేదా? ఉంటే ఆ ఎస్పీ ప్రసాద్ అని చెప్పిన స్టాలిన్ ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఏమి ఇద్దరు కుమ్మక్కయ్యారేమిటి? అది కాదు సార్. నాకు ఇంకేం చెప్పొద్దు. అర్జెంట్ గా ముందు స్టాలిన్ అరెస్ట్ చేయి. ఎలా అరెస్ట్ చేయమంటారు? మా రూల్స్ మాకుంటాయి. ఆ రూల్స్ ఏమిటో సీఎం గారే తెలుస్తారు గానీ మీ ఇద్దరు అక్కడికి రండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అతనే స్టాలిన్ అంటే. నువ్వు ఐపీఎస్ పాస్ అయింది లా అండ్ ఆర్డర్ కాపాడడానికా, మర్డర్స్ చేయడానికా? ఎస్పీ ప్రసాద్ హత్య కేసులో నీ ప్రమేయం ఉందని రిపోర్ట్ వచ్చింది. కానీ నా దగ్గర ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఉంది సార్. జరిగింది ఎన్కౌంటర్ అని, ఎదురుకాల్పులో ఎస్పీ ప్రసాద్ గారు చనిపోయారని, ప్రసాద్ గారిని షూట్ చేసిన రౌడీ షీటర్ నర్సింగ్ నేను షూట్ చేశానని ఎఫ్ఐఆర్ ఉంది సార్. అది మీ పోలీసులు రాసిందే కదా? మా పోలీసులు పనిచేస్తున్నది మీ గవర్నమెంట్ లోనే కదా సార్. చూసారా ఎలా మాటలు మాట తిప్పి కొడుతున్నాడు? మిమ్మల్ని మరీ వెంట్రుక ముక్కలాగా తీసి పారేస్తున్నాడు. స్టాలిన్, నెత్తి మీద 3 సింహాలున్నాయన్న పొగరుతో నిజాన్ని కోతిని చేసి నా కళ్ళు, చెవులు, నోరు మూసేద్దామని చూస్తున్నావా? లేదు సార్. జరిగేది మీ కళ్ళకు కనిపించాలని, నిజాలు మీ చెవులకు వినిపించాలని, వాస్తవాలు మీకు తెలియాలని నిర్భయంగా మాట్లాడుతున్నాను. వాట్ డు యు మీన్? స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ సీట్లో కూర్చున్న ముఖ్యమంత్రుల్లో పనిచేసే ముఖ్యమంత్రి మీరే. కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్న ఎంతో మంది సోమరుల చేత పని చేయిస్తున్న ముఖ్యమంత్రి కూడా మీరే. అందుకు మీకు చేతులెత్తి దండం పెడతాం. కానీ ఎలక్షన్లో ఓడిపోతామనో, ఓటు బ్యాంకుల్ని కాపాడుకోవాలనో రాష్ట్ర భవిష్యత్ని గుండాల చేతుల్లో పెడుతున్నారు. రౌడీలకు పోటీగా రౌడీలను నిలబెట్టి వాళ్ళు గెలిస్తే మంత్రి పదవులు అప్పగిస్తున్నారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సార్. అంటే మేము గుండాలమా? ఇంకా చూస్తారేమిటండి? మమ్మల్ని గుండాలన్నాడు, రౌడీ షీటర్లు అన్నాడు. ఇంకా సేపు ఆగితే మిమ్మల్ని పట్టుకుని నేరస్తుడని కూడా అంటాడు. నేరమే అధికారమై ప్రజల్ని దోచేస్తుంటే నోరుండి చూస్తున్న ప్రతి వాడు నేరస్తుడే. ఇంకేముంది, మిమ్మల్ని అనేశాడు. అయ్యా సీఎం గారు, అతను మళ్ళీ జన్మలో ఖాకీ బట్టలు వేసుకోకుండా అతని అకౌంట్ సెటిల్ చేసి పంపించేసేయండి. అతన్ని మాట్లాడినివ్వండి. థ్యాంక్ యూ సార్.
ఒకప్పుడు రౌడీలు గుండాలు దాదాగిరి చేసి డబ్బు సంపాదించి బతికేవాళ్ళు. ఆ తర్వాత ఎలక్షన్స్ వస్తే లూటీలు దొమ్మిలు చేయాల్సి వస్తే రాజకీయ నాయకుల కొమ్ము కాసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే అయిపోయి అసెంబ్లీలో కూర్చుంటున్నారు సార్. అసెంబ్లీలో సెషన్స్ జరుగుతూ ఉంటే ప్రతి ఒక్క నిమిషానికి 2500 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. అంటే ఒక గంటకు 1,50,000, ఒక రోజుకి 36 లక్షలు. ఇలా కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెడుతుంటే అసెంబ్లీలో ఏం జరుగుతుంది సార్? ఒకరినొకరు తిట్టుకుంటున్నారు సార్, మైకులు విరగొట్టి మరీ కొట్టుకుంటున్నారు సార్. ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీలో చూసి ప్రజలు చీకొడుతున్నారు సార్. ఇదంతా బేసిక్ నాలెడ్జ్ లేని పేవర్స్ రాజకీయ నాయకుల వల్లే జరుగుతుంది సార్. దే హావ్ పొల్యూటెడ్ ద పొలిటికల్ సిస్టమ్. చూడండి సార్, గుమ్మడికాయ దొంగలెవరంటే భుజాలు తడుముకుంటున్నారు. రౌడీలు గుండాలు అనగానే గుండెలు బాదుకుంటున్న మీ మినిస్టర్స్ అసలు రూపాలేంటో చూస్తారా సార్? ఇది సార్, జేబు కత్తరించడం నుంచి గొంతు కత్తరించేదాకా ఎదిగి మీ పార్టీ ఎమ్మెల్యేనే మర్డర్ చేసి మీ పార్టీలోనే సీటు సంపాదించి మినిస్టర్ అయిన కంకిపాడు సీతయ్య ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇది సార్, స్టేట్ బాగుపడాలని మొదలుపెట్టిన జన్మభూమికి స్పెల్లింగ్ మార్చి జన్మభూమి అంటే ప్రైవేట్ భూముల్ని ప్రజల ఆస్తుల్ని కబ్జా చేయడమే పనిగా పెట్టుకుని కోట్లు సంపాదించుకున్న బసవరాజు బతుకు చిట్ట. ఇవి సార్, మీరు పదవులిచ్చి నెత్తిన పెట్టుకున్న మరికొందరు మంత్రుల నేరాలకు నకళ్ళు. సార్, రోడ్లు ఊడ్చి కాలువలు పూడిక తీసి మొక్కలు నాటడం వల్లే దేశం బాగుపడదు సార్. ఇప్పుడు జరగాల్సింది రాజకీయ ప్రక్షాళన, చేయాల్సింది గూండాల నిర్మూలన. రోడ్లు ఊడవడంతో పాటు రౌడీలని చిమ్మి పారేయాలి సార్. కాలువల పూడిక తీయడంతో పాటు క్రిమినల్స్ ని క్లియర్ చేయాలి సార్. మొక్కల్ని నాటే ముందే ఇలాంటి కలుపు మొక్కల్ని ఏరి పారేయాలి సార్. దానికి కావాల్సిన చట్టం తీసుకురండి సార్. యాంటీ గుండా యాక్ట్ తిరగరాసి పోలీసులకు టోటల్ పవర్స్ ఇవ్వండి సార్. 24 అవర్స్ లో రాష్ట్రం క్లీన్ అండ్ గ్రీన్ అవుతుంది సార్. జన్మభూమి గర్వించే పని చేయండి. ప్రజాశక్తి మీ వెంట ఉంటుంది. దేశం మిమ్మల్ని శబాష్ అంటుంది. చరిత్ర మీ గుండె ధైర్యాన్ని రాబోయే తరాలకు పాఠంగా చెప్తుంది సార్. ఓకే మిస్టర్ స్టాలిన్, ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ సబ్మిషన్. యాంటీ గుండా యాక్ట్ ని అమలుపరిచే బాధ్యతని పూర్తిగా మీకే అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఏమిటండి అప్పచెప్పేది? అతను లాఠీ పట్టుకున్న రౌడీ, కాకి చొక్కా దొడుకున్న కూనీకోరు. అసలు యాంటీ గుండా యాక్ట్ అంటూ పెడితే ముందు అతను అరెస్ట్ చేయాలి. అతను రీసెంట్ గా జైలు నుంచి బయటకు వచ్చాడండి. అతను ఏదో 4 ఫైల్స్ తీసుకొచ్చి ఇక్కడ మీ ముందు పడేస్తే అతను మాట్లాడతారేమిటి? ఏదన్నా ఉంటే మనము చూసుకుందాం. అతను బయటకు వెళ్ళమనండి. బయటకు వెళ్ళవలసింది అతను కాదు, మీరు. ఈ ఆధారాలతో మిమ్మల్ని ఇప్పుడే పార్టీ నుంచి తొలగిస్తున్నాను. మీ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నాను. మర్యాదగా మీ పదవులకు రాజీనామా చేయండి. ఆహా, రౌడీ యుద్ధంలో నుంచి రాజకీయాల్లోకి వచ్చింది రాజీనామా చేయడానికి కాదు. చెప్పవయ్యా. లక్షల కోసం మేము అందరం మినిస్టర్లు అయింది మీ వన్ మ్యాన్ షో తోటానికి కాదండి. ఎమ్మెల్యేలందరినీ కొనేస్తాం. ఎవడైనా కాదంటే వాడిని లేపేస్తాం. తమరి మీద అసమ్మతి ప్రకటిస్తాం. తమరిని మాజీగా చేసేస్తాం. మీరు నన్నేం చేయలేరు. నేను ప్రజల్ని నమ్ముకున్న వాణ్ణి, ప్రజా తీర్పుకు తల వంచేవాడిని. నేను ప్రజల మధ్యకు వెళతాను, వాళ్ళని చైతన్యవంతులు చేస్తాను. మీ క్షుద్ర రాజకీయాలకు చెల్లుచీటి రాయిస్తాను. అబ్బో, మావి క్షుద్ర రాజకీయాలు, మీవి దైవ రాజకీయాలు. ఇంకా చూస్తారేమిటయ్యా సిగ్గు లేకుండా? అదండి, ప్రజలంటే ఎవరు? అసలు ప్రజలే మనం. ప్రజలంటే రౌడీలు, రౌడీలే ప్రజలు. మీరేమో అదేదో పెద్ద మేనరిజం లాగా అన్నారు. ఆయనేమో అక్కడ మిమ్మల్ని పో అన్నాడు. ఇప్పుడు జనం మధ్యన కూర్చుని అన్నం నై అంటాడు, జనమేమో వై అంటున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే మీరు జైలుకి వెళ్ళడం ఖాయమండి అయ్యా. వాడంతా చూస్తాను. ఏంటి మీరు చూసేది? ఇక్కడ నా మీద అరవటం, ఈ స్తంభాన్ని ఎరగొట్టం కాదు. ఒక్కసారి రోడ్డు మీదకి వెళ్ళి చూడండి, జనం మిమ్మల్ని ఎరగొడతారు. ముళ్ళును ముళ్ళుతో తీయకపోయినా పర్వాలేదు గాని రాజకీయాన్ని మాత్రం రాజకీయంతోనే ఎదుర్కోవాలి. నిమ్మరసం పెండంట్రా. ఇప్పుడు మీరు నాకు నచ్చారయ్యా. అసెంబ్లీలోనే కాదు, సమాజంలో కూడా నేర చరిత్రల్ని సాంఘికంగా బహిష్కరించాలి. నేరస్తులను రుజువైతే రేషన్ కార్డులు రద్దు చేయాలి. ఓటర్ లిస్టులోంచి పేర్లు తొలగించి చట్టసభల్లో కూర్చోవడానికి అసలు ఓటు హక్కే లేకుండా చేయాలి. మీరు నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నారు? పొట్టి శ్రీరాములు ఎందుకు చేశారు? ఆంధ్ర రాష్ట్రం కోసం. నేను కూడా నేరస్తులు లేని ఆంధ్ర రాష్ట్రం కోసం చేస్తున్నాను. కానీ ఆయన ప్రాణాలు పోయాకే ఆంధ్ర రాష్ట్రం వచ్చింది.
నేను కోరుకునే ఆంధ్ర రాష్ట్రం వచ్చేంత వరకు ప్రాణాలు పోయినా లెక్క చేయను.